దేవుని పరిశుద్ధ నామానికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. సాయంకాల సమయంలో మరి దేవుడిచ్చిన ఈ ధన్యతను బట్టి దేవునికి ఎంతో వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఆయన నామముకే మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లిస్తుంటున్నాను. మరి కూడి వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మీ అందరికీ వందనాలు చెల్లిస్తుంటున్నాను. మరి దేవుడు ఈ రీతిగా మనం సమకూర్చి ఆయన నామానికి మహిమపరచుటకు ఇచ్చిన ధన్యతను బట్టి కృతజ్ఞతలు అర్పిస్తూ ఈ వాక్యం ద్వారా, పాటల ద్వారా దేవుని మహిమపరిచి, ప్రార్థన ద్వారా మరి దేవుడు మనతో ఏం మాట్లాడి మరి మన హృదయాలను సరిచేసుకున్నటకు ఆయన సహాయము మనకు అనుగ్రహించును గాక. ప్రార్థన ద్వారా మనము ఈ యొక్క ఆరాధనను స్టార్ట్ చేసుకుందాం. నేనే ప్రార్థిస్తాను. స్తోత్రమునైనా పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, మీ పరిశుద్ధ ఘనమైన, ఉన్నతమైన, శ్రేష్టమైన, మహోన్నతమైన నామానికి కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం ప్రభువా. అయ్యా, మరి గడిచిన దినమంతా కాచి కాపాడి మీ కృపలో భద్రపరిచి నాయన మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచి ఇక్కడ సమకూర్చిన విధానాన్ని బట్టి దేవా స్తుతులు చెల్లిస్తుంటున్నాం నాయన. అయా, ఈ ధన్యత ఎంతో మనకి లేకపోయింది, మాకు ఇచ్చినందుకు స్తుతులు చెల్లిస్తుంటున్నాం నా తండ్రి. ఈ రాత్రికాల సమయంలో నాయన పాటల ధర మహిమ పొందండి, మా ప్రార్థనకు జవాబు దయచేయండి. వాక్యంతో మీరు మాతో మాట్లాడండి ప్రభువా. మా జీవితాలను మేము సరి చేసుకోవాలా, వాక్యంలో నిన్ను చూసి మా జీవితాలను మేము సరి చేసుకొని మీ సాక్షులుగా ఉండటకు మీ ఆత్మ నడిపింపు మాకు అనుగ్రహించమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ దీపా సిస్టర్. అన్న ప్రైజ్ లార్డ్ అన్నా. సిస్టర్ మీరు పాట పాడండి. ఓకే అన్న, నేను పాట పాడుతున్నా, డిస్టర్బ్ చేసుకుంటా. ఎవరైనా ఉన్నారా, ఎచ్చటైనా ఉన్నారా ఇలాంటి స్నేహితుడు, నా యేసయ్య లాంటి నా మంచి స్నేహితుడు, ప్రేమించి ప్రాణం పెట్టిన గొప్ప స్నేహితుడు. ఎవరైనా ఉన్నారా, ఎచ్చటైనా ఉన్నారా ఇలాంటి స్నేహితుడు, ఎవరైనా ఉన్నారా, ఎచ్చటైనా ఉన్నారా ఇలాంటి స్నేహితుడు, నా యేసయ్య లాంటి నా మంచి స్నేహితుడు, ప్రేమించి ప్రాణం పెట్టిన గొప్ప స్నేహితుడు. ఎవరైనా ఉన్నారా, ఎచ్చటైనా ఉన్నారా ఇలాంటి స్నేహితుడు, హేతువేమి లేకుండా లాభమేమి పొందకుండా ప్రేమ చూపువారు లేరు లోకమందున, హేతువేమి లేకుండా లాభమేమి పొందకుండా ప్రేమ చూపువారు లేరు లోకమందున. నేను కోరుకోకుండా నా కోసము తనకు తాను చేసినాడు సెలవయాగము, నేను కోరుకోకుండా నా కోసము తనకు తాను చేసినాడు సెలవయాగము. ఎవరైనా ఉన్నారా, ఎచ్చటైనా ఉన్నారా ఇలాంటి స్నేహితుడు, ఎవరైనా ఉన్నారా, ఎచ్చటైనా ఉన్నారా ఇలాంటి స్నేహితుడు, నా యేసయ్య లాంటి నా మంచి స్నేహితుడు, ప్రేమించి ప్రాణం పెట్టిన గొప్ప స్నేహితుడు, నా యేసయ్య లాంటి నా మంచి స్నేహితుడు, ప్రేమించి ప్రాణం
పెట్టిన గొప్ప స్నేహితుడు ఎవరైనా ఉన్నారా, ఎచటైనా ఉన్నారా ఇలాంటి స్నేహితుడు? అంతస్తులు లేకుండా, అర్హతలు చూడకుండా, జతకోరు వారు దొరకరు ఎంత వెతికినా. అంతస్తులు లేకుండా, అర్హతలు చూడకుండా, జతకోరు వారు దొరకరు ఎంత వెతికినా. నీవు చూచుకోకుండా నా కోసము మహిమనంత వేడినావు, ఏమి చిత్రము. చూచుకోకుండా నా కోసము మహిమనంత వేడినావు, ఏమి చిత్రము. ఎవరైనా ఉన్నారా, ఎచటైనా ఉన్నారా ఇలాంటి స్నేహితుడు? నా యేసయ్య లాంటి నా మంచి స్నేహితుడు, ప్రేమించి ప్రాణం పెట్టిన గొప్ప స్నేహితుడు. నా యేసయ్య లాంటి నా మంచి స్నేహితుడు, ప్రేమించి ప్రాణం పెట్టిన గొప్ప స్నేహితుడు. ఎవరైనా ఉన్నారా, ఎచటైనా ఉన్నారా ఇలాంటి స్నేహితుడు? స్వార్థమేమి లేకుండా, ఫలితం ఆశించకుండా, మేలు కోరువారు ఎవరు విశ్వమందున? స్వార్థమేమి లేకుండా, ఫలితం ఆశించకుండా, మేలు చేయువారు ఎవరు విశ్వమందున? ఏమి దాచుకోకుండా నా కోసము ఉన్నదంతా ఇచ్చినాడు, ఏమి త్యాగము. ఏమి దాచుకోకుండా నా కోసము ఉన్నదంతా ఇచ్చినాడు, ఏమి త్యాగము. ఎవరైనా ఉన్నారా, ఎచటైనా ఉన్నారా ఇలాంటి స్నేహితుడు? నా యేసయ్య లాంటి నా మంచి స్నేహితుడు, ప్రేమించి ప్రాణం పెట్టిన గొప్ప స్నేహితుడు. నా యేసయ్య లాంటి నా మంచి స్నేహితుడు, ప్రేమించి ప్రాణం పెట్టిన గొప్ప స్నేహితుడు. ఎవరైనా ఉన్నారా, ఎచటైనా ఉన్నారా ఇలాంటి స్నేహితుడు? హల్లెలూయా. ప్రైజ్ లార్డ్ అన్న. ప్రైజ్ లార్డ్ సిస్టర్. థ్యాంక్ యూ సిస్టర్. అన్న ప్రైజ్ లార్డ్ అన్న. బ్రదర్ ప్రైజ్ లార్డ్ బ్రదర్. అన్న వాక్యంలోకి నడిపించండి. సరే బ్రదర్. ప్రార్థిస్తాం. పరిశుద్ధుడవగు తండ్రి, సర్వోన్నతుడగు మా దేవ, మీకే సమస్త ఘనత మహిమ ప్రభావాలు చెల్లించుకొంచున్నాం. ఈ యొక్క దినమంతా మీ సాయం చేత నడిపించినందుకు మీకు వందనాలు ప్రభా. తిరిగి మీ సన్నిధికి నడిపించినందుకు మీకు ఎంతో కృతజ్ఞతలు తండ్రి. ప్రభా మాతో మాట్లాడండి, మా జీవితాలు సరిచేయండి ప్రభా. మేము ఎక్కడ బలహీనతంగా ఉన్నామో ప్రభా, ఆ బలహీనతలతో మరి విజయం పొందాలా, మేము బలవంతులంగా తయారు కావాలా. మీ సాయం తప్ప మాకు వేరే మార్గమే లేదు నైనా. ఓ ప్రభా, మీ వాక్యం చేత మమ్మల్ని తండ్రి శుద్ధీకరించమని ప్రార్థిస్తాం. మా నడకడ, మన ప్రవర్తన అన్నిట్లో ప్రభా మీ యొక్క పరిశుద్ధత మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. మాతో మాట్లాడండి ప్రభా. ఆచారబద్ధమైన జీవితం నుంచి మమ్మల్ని బయటికి లాక్కరండి, పబ్బుల నుంచి బయటికి లాక్కరండి. లేకపోతే దాన్ని బట్టిన దుస్థితి మాకు పడుతుందని మీరు అనేక పర్యాలు హెచ్చరించినారు. కాబట్టి బహు జాగ్రత్తగా మమ్మల్ని మేము పరిశీలించుకోవాలి మీ వాక్యం ద్వారా. కాబట్టి నైనా ఈ వాక్యం చేత శుద్ధీకరించబడ్డ జీవితాలు కలిగి బహు భయంతో వణుకుతో ప్రభా మీ యొక్క సేవల్లో మేము ముందుకు పోవాలనైనా అటువంటి జీవితాన్ని మాకు అందరికీ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. ముఖ్యంగా ప్రభా ఇందులో పాల్పొందుతున్న వారందరి జీవితాలలో తను మళ్ళీ నూతన కరాలు జరిగించండి, అద్భుతాలు జరిగించండి, స్వస్థతలు జరిగించండి. మీ మహిమార్థం నిలబెట్టుకోండి ప్రభా. వారి కుటుంబాలలో శాంతి సమాధానం అనుగ్రహించండి. ఇంకా రక్షణ అనుభవం లేని వారందరికీ రక్షణ దయచేయండి. బలహీనతలు ఉన్న వాళ్ళందరికీ బలం అనుగ్రహించండి. మీరు అక్కడితో సమీపంగా ఉంటుండగా
మేము త్వరగా సిద్ధపడాలా, అనేకలు సిద్ధపరచాలా. అటువంటి పరిచర్యలు మనం నడిపించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. చాలా కాలం నుంచి మనము నాజీరు చేయబడ్డ జీవితం అన్న అంశం గురించి ధ్యానిస్తా ఉన్నాము. ముఖ్యంగా మన సేవా పరిచర్యలో సాధారణంగా అనేకులని బోధకులుగా కావడం బహు కష్టం. ఎందుకంటే తీర్పు బహు భయంకరంగా ఉంటుంది. కానీ నువ్వు బోధకునివి కాకపోతే మనుషులని హెచ్చరించలేవు, మనుషులని బలపరచలేవు, మనుషులని ప్రభుత్వంగా నడిపించలేవు. కాబట్టి జాగ్రత్తగానే వీటన్నిటిని పరిశీలించుకుంటూ మన జీవితాన్ని ప్రభుకు సమర్పించుకుందాం. కాబట్టి నాజీరు చేయబడ్డ జీవితం గురించి మనం కొన్ని ఆల్మోస్ట్ నేను అనుకుంటే 1 సంవత్సరం నుంచి మనం ధ్యానిస్తూనే ఉన్నాము. అయితే నాజీరు చేయబడ్డ జీవితంలో 5 దశల వారీగా ఆ జీవితాన్ని మనం చూస్తూ ఉంటాం. మొదటిదిగా రక్షణ అనుభవము, రెండవదిగా స్వీయ జీవితము అంటే ఉపేక్షించుకున్న జీవితం. రెండవ దశ బహు ప్రాముఖ్యమైంది. ఎందుకంటే రక్షింపబడినాక నిన్ను నువ్వు ఉపేక్షించుకోకపోతే మటుకు నీ శరీరాన్ని వాడుకుంటాడు దుష్టుడు. అప్పుడు నువ్వు బహు భయంకరమైన రోగాలతోని, కష్టాలతోని, శ్రమలలో ఇరుకుపడతావు. కాబట్టి నాజీరు చేయబడ్డ జీవితం అంటే రక్షణ పొందిన దినం నుంచి మొదలుకొని చివరి వరకు నువ్వు ప్రత్యేకింపబడ్డ జీవితమే. నాజీరు జీవితం అంటేనే అర్థం అది. కాబట్టి ప్రత్యేకింపబడి ఆయన కొరకు సమర్పించుకొని జీవించడము, తర్వాత ఇహలోక మాలిన్యంకి బహు దూరంగా నువ్వు పారిపోవాలా. నాజీరు చేయబడ్డ జీవితంలో నీ ప్రవర్తన, నీ నడవడి, ముఖ్యంగా నీ మాట తీరు, ఆ విషయాలలో మటుకు బహు జాగ్రత్తగా ఉండాలా. అందుకని నాజీరు చేయబడ్డ జీవితానికి సంబంధించిన విషయాలు మనం కొన్ని ఆల్మోస్ట్ నేను అనుకుంటే ఒక 6-7 months మనం ధ్యానిస్తూనే ఉన్నాము. అయితే ఈరోజు ఒక లాస్ట్ స్టేజ్ ధ్యానించే అవకాశం దేవుడు మనకి ఇచ్చిండు. ఎందుకంటే 4 దశలు గురించి మనం ధ్యానించినాం గతంలో. నాజీరు చేయబడ్డ జీవితము 4 దశలుగా, మొదటిదిగా రక్షణ అనుభవము, రెండవదిగా స్వీయ జీవితము లేక ఉపేక్షింపబడ్డ జీవితము, మూడవదిగా త్యాగపూరితమైన జీవితము, నాలుగవదిగా సేవా జీవితము, ఐదవదిగా దాసుని జీవితం. కాబట్టి ఈ దినము దాసునికి సంబంధించిన జీవితాన్ని గురించి నేను కొంత క్లుప్తంగానే మీతో పంచుకుంటాను. ఎందుకంటే నాకు అవకాశం లేకుంటే నేను చాలా దూరం నుంచి డ్రైవ్ చేసుకుంటూ వస్తున్నాను. కంప్లీట్ అలసిపోయిన శరీరం. కానీ ఇది ప్రభు వల్ల కలిగిందని నేను నమ్ముతాను. ఎందుకంటే మనుషుల వల్ల ఏది కూడా కలగదు, నాకు తెలుసు. అయితే అలసట, బలహీనత, శరీర నియమాలు, ఆత్మ సిద్ధంగానే ఉంటుంది కానీ శరీరం బలహీనమని తెలుసు మనకి. కానీ మనం అనేక పర్యాలు మన శరీరాన్ని ఛేదించుకొని ముందుకు పోతా ఉంటాం. మన గ్రూప్లో ఎవరైనా కానీ నేను గమనించిన అవకాశం ఇచ్చినామంటే ఎటువంటి కష్టాలు ఉన్నా కానీ కాంప్రమైజ్ కారన్నట్టు. ముఖ్యంగా పరిచర్యకు పొమ్మంటే, సేవ చేయడానికి పొమ్మన్నప్పుడు ఎటువంటి సొడ్డులు, ఎటువంటి నెపములు చెప్పకుండా వెళ్ళిపోతూ ఉంటారు. అది ఎంత దూరమైనా కానీ, వ్యక్తిగత సమస్యలున్నా, ఎటువంటి న్యాయమైన కారణాలున్నా కానీ వాటన్నిటినీ సాక్రిఫైస్ అంటే త్యాగం చేసుకొని పరిచర్య కొరకు పోతారు. ఎందుకంటే అందు నిమిత్తమే కదా మనం ఈ లోకంలో ఇంకా బ్రతికి ఉంది. ముఖ్యంగా సేవ పరిచయం ఉన్నవారు స్వార్థానికి బహు దూరంగా ఉంటారు, శరీర కోరికలకి బహు దూరంగా ఉంటారు. ముఖ్యంగా కూటి కొరకు జీవించే వాళ్ళం కాదు మనం. కాబట్టి సమస్తాన్ని పెంటకుబ్బగా ఎంచుకుంటాం. బాధ్యతలు నిర్వర్తించాలా, ఎందుకంటే కుటుంబాలు ఉన్నాయి. వాటన్నిటి పట్ల మన బాధ్యతను నిర్వర్తించాలా. కానీ వాటన్నిటికంటే బహు ప్రాముఖ్యమైంది ప్రతి విషయంలో నువ్వు ప్రభుకి ప్రాధాన్యత ఇస్తున్నావా. అక్కడ చాలా మంది తప్పిపోతా ఉంటారు. చాలా మంది, ఒకరు కాదు ఇద్దరు కాదు, చాలా మంది తప్పిపోతా ఉంటారు. అందుకే నాజీరు చేయబడ్డ జీవితంలో సంసోనులాగా నిర్లక్ష్యంగా జీవించద్దు. నాజీరు చేయబడ్డ జీవితంలో ఇశ్రాయేల్ దేశం మీద రాజుగా ఉన్న సౌలు వల్లే నిర్లక్ష్యంగా జీవించడానికి వీల్లేదు. అట్లా అనేక మంది నాజీరు చేయబడ్డ జీవితాలే. బిలాము నాజీరు చేయబడ్డ జీవితమే, ప్రత్యేకింపబడ్డవాడు. అది ఏంది నాకు ఇప్పటికీ కూడా ఆశ్చర్యం ఏంటంటే బిలాము ఎటువంటి గోత్రం నుంచి వచ్చిండో తెలుసా? ఏశావు సంతతి, ఎదోమీయుడు.
ఎవరు తెలియదు ఈ విషయం. కానీ ఏషావు సంతతి, శపింపబడిన సంతతిల నుంచి దేవుడు ఒక ప్రవక్తను ఏర్పరచుకుంటే ఆయన పిలుపుని నిర్లక్ష్యం చేసుకున్నాడు కదా బిలాము. బాధ అనిపిస్తుంది నాకు వాటి గురించి ధ్యానిస్తా ఉన్నప్పుడు. ఒక మంచి అవకాశాన్ని పోగొట్టుకున్నాడే బిలాము. మన తెలంగాణ భాష చెప్పాలంటే కుక్క చావు చచ్చిండు చివరికైనా. ఎవడో బాణం విసిరితే అది తగిలి పుచ్చుకొని చనిపోయిండు. చాలా బాధాకరం అనిపిస్తుంది. అట్లా ఎంతో మంది ఉన్నారు కదా నాజీరు చేయబడ్డ జీవితంలో నుంచి బయటికి వచ్చేసి మరణించిన వాళ్ళు ఎంతమంది లేరు బైబిల్లో. ఇస్కరియోత్ యూదా నాజీరు చేయబడ్డవాడు, ప్రత్యేకింపబడి పిలబడ్డవాడు. అదే రీతిగా అననీయ సప్పిరలు ప్రత్యేకింపబడి పిలబడ్డవారు. దాని తర్వాత మికయ సమకాలికుడైన సిద్కియా యాజకుడు, ప్రవక్త చనిపోయిండలేదా? ఎవడు బాణం వేస్తే తగిలి చనిపోయిండు యుద్ధంలో. కాబట్టి నాజీరు చేయబడ్డ జీవితంలో ఒక డేంజర్ ఏంటంటే నువ్వు ప్రభు కొరకు ప్రత్యేకింపడ్డదానవని తీర్మానించుకొని జీవిస్తూ నువ్వు మళ్ళా తిరిగి ఈ లోకం తట్టు తిరిగినావనుకో బహు కష్టం అన్నట్టు. ఎందుకంటే ఈ లోకము వాని ఆధీనంలో ఉంది, వాని చేతుల నుంచి నువ్వు లాక్కోవాలనేసి ఎన్నిసార్లు మనం చెప్తా ఉంటాం. ఇది వాని ఆధీనంలోనే ఉంది, అది అబద్ధమని తెలుసు మనకి. కానీ ఈ రోజు వరకు నువ్వు సత్యాన్ని గ్రహించగలిగినవా? అది దాని మీద విజయం ఇచ్చి నీ చేతిలో పెట్టిపోయింది దేవుడు. ఇప్పుడు నువ్వేం చేయాలా? యెహోషువ అంటున్నాడు ఇశ్రాయేలు ప్రజలతోని, మనం ఇంతకాలమైంది పాలు తెల్లు ప్రపంచ దేశానికి వచ్చి ఇప్పటికి కూడా మీరు ఇంకా మీ స్థలాన్ని మీ యొక్క స్థలాలన్నీ ఆక్రమించుకోలేకపోయినారే. నిర్లక్ష్యమైన జీవితం, తిని తాగి సుఖించే జీవితం. వాళ్ళు నిర్లక్ష్యంగా ఉన్నారు ఇశ్రాయేలు ప్రజలు. యెహోషువ అంటున్నాడు ఇంకా మీరు ఇట్లనే ఉంటే ఎట్లా? అప్పటికి కనానీయులు, అప్పటికి ఫిలిస్తీయులు, అప్పటికి వాళ్ళంతా విస్తరించిపోయినారు వాళ్ళ సంతానం. అందుకు తర్వాత జాషువ తర్వాత వాళ్ళు బహు కష్టాల పాలైనారు ఇశ్రాయేలు ప్రజలు. కనానీయులతోనే గాని, ఫిలిస్తీన్లతోనే గాని, అమోనీలతోనే గాని బహు కష్టాల. హిత్తీయుడు ఊరియా భార్య హిత్తీయురాలు కదా. జాషువ కాలంలో హిత్తీయులని నిర్మూలించకపోవడం వలన ఖచ్చితంగా దావీదు రాజుకి సమస్య ఏర్పడిందే, ఆయన పాడిపోవాల్సి వచ్చిందే. సరే హిత్తీయురాలు అయితేంది, ఎవరైతే ఏముంది, దావీదు రాజు కూడా తప్పు పని చేసిన వాడే కదా, నాజీరు చేయబడ్డ జీవితమే. కానీ పశ్చాత్తపడిండు, సంసోను కూడా పశ్చాత్తపడిండు. కానీ సౌలు పశ్చాత్తపడలేదు, అననీయ సప్పిరలు పశ్చాత్తపడలేదు. చిన్న ప్రవక్త నాజీరు చేయబడ్డవాడు అనవసరంగా సింహం చేతిలో పడిడా లేదా? ఒక ప్రవక్త యెరోబాంకి వ్యతిరేకంగా ప్రవచించిన వాడు. కాబట్టి ఈ నాజీరు చేయబడ్డ జీవితంలో నిన్ను నువ్వు బహు జాగ్రత్తగా కాపాడుకుంటా ప్రభుకి సమర్పించుకొని సిలువ చాటున జీవించగలిగితే నీకు ఒక ప్రత్యేకమైన స్థానాన్ని దేవుడు ఏర్పరుస్తాడు ఆత్మీయ ప్రపంచంలో. నిన్ను ఒక అధికారిగా నిలబెడతాడు, నిన్ను ఒక ప్రధానిగా నిలబెడతాడు. అప్పుడు ఏమైతే తెలుసా, ప్రధాన దూతలు వాళ్ళందరూ నీకు విధేయత చూపించాల్సి వస్తుంది, నువ్వు చెప్పినట్లు వారు వినాల్సి వస్తుంది. దుష్టాత్మలు ముఖ్యంగా ఆకాశ సమూహములు, ప్రధానులు, అవన్నీ దురాత్మలు నీకు నీ అధికారానికి లోపడాల్సి వస్తుంది. నువ్వు చెప్తే అవి మనుషులు విడిచిపెట్టిపోతాయి. కానీ నీకు అటువంటి ప్రాధాన్యత రావాలంటే తర్వాత ఆత్మీయ ప్రపంచంలో ప్రభు నీ పేరుని ప్రకటించాలా. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన ఎందు నేను సంతోషించినను, ఈయన మాట గైకొనుడే అని ఎట్లయితే యేసు గురించి సృష్టికి ప్రకటించిండో తండ్రి, అట్లనే నీ పేరు కూడా ప్రకటించాలా ఆత్మీయ ప్రపంచంలో. అందుకొరకు నువ్వు ఎంత ప్రయాసపడాలో నీకు తెలియదు. ఎందుకంటే ఇటువంటి బోధ ఎక్కడ లేదు చర్చెస్లలో. నీ పేరు ఆయన ఆత్మీయ ప్రపంచాలలో, సామ్రాజ్యాలలో ప్రకటించాలా. ఏంటంటే ఈయన నా ప్రియ కుమారుడని నీ గురించి. అప్పుడేమవుతుందంటే ఆ ఆత్మలన్నీ నీ మాట వింటాయి. కొన్ని ఆత్మలు ఎవరిని పట్టుకున్నాయో నువ్వు నిలబడ్డప్పుడు, నేను పలాని వ్యక్తిని ఆత్మీయ ప్రపంచంలో నా పేరు ప్రకటించబడింది, నా పేరు పలానిది అని నువ్వు చెప్పినప్పుడు అది గజగజ వణికి విడిచిపెట్టి వెళ్ళిపోతుంది. ఎందుకంటే వాటికి తెలుసు న్యాయ నిబంధనలు, మనుషులకే తెలియదు. బైబిల్లో కొన్ని న్యాయ నిబంధనలు ఉన్నాయి ఆత్మీయ ప్రపంచంలో, అవి వినక తప్పవు అధికారులకు. ఇక్కడనే అధికారులకు తిరుగుబడతనం చేస్తారు మనుషులు. కానీ ఆత్మీయ ప్రపంచాల మటుకు ఏ ఆత్మలు పెద్ద ఆత్మలకి తిరుగుబడతనం చేయవు, భయపడుతున్నట్టు. అధికారం అంటే చాలా ఇంపార్టెంట్ దేవుని దృష్టిలో అని. కాబట్టి నాజీరు చేయబడ్డ జీవితానికి సంబంధించిన మరికొన్ని నేను ఈరోజు చూపించిన ఆశపడుతున్నా. ముఖ్యంగా ఒక
ఒక రివ్యూ అంటాం కదా, లేక గతంలో ఏమేమి ధ్యానించినామో వాటన్నిటిని మనము చూస్తూ ఉంటాము. మొదటిదిగా రక్షణ అనుభవం. నాజీలు చేయబడ్డ జీవితంలో మొదటి అనుభవం రక్షణ అనుభవం, ఇంగ్లీష్ లో సాల్వేషన్ అంటాము. అయితే రక్షణ అనుభవము మనకు తెలుసు, ఎన్నో విషయాలు మనం చూసినాం. ఇంతకుముందు ఎప్పుడు వినని కూడా చూసినాం మనం. ఉదాహరణకి చాలా మందికి తెలుసు, యోహాను సువార్త 3వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటాము 16వ వచనంలో రక్షణ అనుభవం గురించి. దాని తర్వాత మన ప్రభు నికోదీముతో మాట్లాడుతున్నది, దాని తర్వాత జక్కయ్యతో మాట్లాడుతుంది, నతాన్యేలుతో మాట్లాడిన విషయాలు. వీళ్ళందరికీ రక్షణ అనుభవం బహు ప్రాముఖ్యమైంది. సమరయ స్త్రీతో చెప్తున్నాడు, రక్తస్రావం రోగం గల స్త్రీతో చెప్పిండు. అట్లనే యాయిరు కుమార్తెతో మాట్లాడతాడు. రక్షణ అనుభవం బహు ప్రాముఖ్యమైంది అనే విషయాన్ని అక్కడ జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. ఒకడు కొత్తగా జన్మిస్తేనే కానీ అని మనకు తెలుసు, యోహాను సువార్తలు చూస్తాం కదా, ఒకడు కొత్తగా జన్మిస్తేనే కానీ వాడు పరలోక రాజ్యము చూడడు. కానీ ఒకడు నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మిస్తేనే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశించాడు అన్నాడు. అదే అధ్యాయంలో 3వ అధ్యాయంలో. యోహాను సువార్త 3వ అధ్యాయం ఎంత పవర్ఫుల్ అధ్యాయం అంటే 3 విధాల నూతన జన్మ అనుభవం గురించి అక్కడ ప్రకటించిండు. అంటే కొత్తగా జన్మించడం అనేది 3 దశల వారీగా నడుస్తుంది అనేది అక్కడ చూపిస్తాడు. మొదటిదిగా కొత్తగా జన్మించాలా, ఫస్ట్ పాయింట్. అంటే పాత జీవితాన్ని విడిచిపెట్టి రావాలా, దానికి స్వస్తి చెప్పాలా, కొత్త జీవితాన్ని ఆహ్వానించాలా. 2వ దశలో నీటి మూలంగా జన్మించాలంటే ప్రతిరోజు వాక్యం చేత స్నానం చేయబడ్డ జీవితం అంటాడు కదా హెబ్రీ రాష్ట్రపత్రికల్లో. నిర్మలమైన ఉదకం చేత స్నానం చేయబడ్డ జీవితం అనేది. కాబట్టి ఆ అనుభవం గుండా మనం అందరం పోక తప్పదన్నట్టు. దాని తర్వాతనే వచ్చేది ఆ అగ్ని చేత లేక ఆత్మ చేత. కాబట్టి మొదటిదిగా మారు మనసు పొందడం, కొత్తగా జన్మించడం, పాత జీవితాన్ని విడిచిపెట్టడం. 2వదిగా వాక్యం చేత శుద్ధీకరించబడడం, అదొక 2వ జన్మ అనుభవం. 3వదిగా ఆత్మ చేత జన్మించాలా, అంటే నువ్వు ఆత్మీయంగా మారాలా, శరీరాన్ని విడిచిపెట్టాలా. అది నీ వల్ల అసాధ్యం కాబట్టి అది దేవుని యొక్క ఆత్మ ద్వారా మనకు అనుగ్రహించబడుతుంది. అయితే నిన్ను నూతనంగా మార్చుకున్నాక, నిన్ను నూతన పరిచినాక, నిన్ను ఉజ్జీవింపజేసి నిన్ను ముద్రించుకొని విమోచ దినం వరకు కాపాడుతాడు పరిశుద్ధాత్ముడు. అందుకు మనం అతనికి బహు ప్రాధాన్యత ఇవ్వాలి. ఎందుకంటే యేసు చెప్పిండు, నేను వెళ్ళిపోతే మీకు మంచిది, నేను వెళ్ళకపోతే మీకు మంచిది కాదు. నేను వెళ్ళకపోతే మీకు ఏ లాభం రాదు, నేను వెళ్ళిపోతేనే మీకు లాభం అంటాడు. అక్కడ ఏందది? నేను వెళ్తే వేరే ఒక అతను పంపిస్తాను, అతను మీతో పాటు సదాకాలం ఉంటాడు అన్నాడు. పరిశుద్ధాత్ముడు సదాకాలము మనతో పాటు ఉంటాడు అన్నాడు. కాబట్టి అటువంటి ఆసక్తి కలిగిన జీవితంలో మనం జీవించాలా. ఈరోజు త్రిత్వానికి సంబంధించిన బోధలన్నీ పిచ్చి పిచ్చిగా తయారైపోయినాయి. త్రియేక దేవుడు అన్ని ఒకటే అని కూడా మనకు తెలుసు. తండ్రైనను కుమారుడైనను పరిశుద్ధాత్మ ఒకటే అని తెలుసు. కానీ అవి పాత్రలు ఒక్కొక్క దశల వారీగా వాళ్ళ పాత్రలు నెరవేర్చుకుంటా వస్తున్నారనే విషయం మనం చూస్తా ఉన్నాం కదా. కాబట్టి కొత్తగా జన్మించాలా, నీటి మూలంగా జన్మించాలా, ఆత్మ మూలం కూడా జన్మించాలా. ఈ 3 జన్మ అనుభవాలకి సంబంధించిందే నేను చూపించిన 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 23వ వచనంలో. అదేంది? నీ యొక్క ఆత్మ, నీ శరీరము, నీ జీవము రక్షింపబడాలా. ఆ బోధ లేదు చర్చెస్లలో ఈరోజు. ఎందుకంటే నీ ఆత్మ రక్షించబడితే నీ శరీరం రక్షించబడకపోతే శరీరము రోగగ్రస్తం అయిపోతుంది, అది శోధనలకి పడిపోతూ ఉంటుంది. దాంట్లో ఎన్నో బలహీనతలు ఉంటాయి. నీ శరీరంలో నువ్వు బలవంతురాలుగా ఉండాలంటే నీ శరీరం కూడా విమోచించబడాలా. అట్లనే నీ ఆత్మ, నీ ప్రాణం కూడా, అవి కూడా విమోచించబడాలా. లేకపోతే ఏమైందంటే నువ్వు రక్షింపబడి కూడా రోగాలతో బాధపడతా ఉంటావు. నువ్వు రక్షింపబడి కూడా చెడు వ్యసనాలకి బానిసైపోతా ఉంటావు. రక్షింపబడ్డ వారికి కూడా దయ్యాలు పడతాయి. ఎన్ని చూడలేదు మనం మన గ్రూప్లోనే, మన టైంలోనే, మన కాలంలో, మన సేవలో సేవకులనే పట్టినట్టు చూడలేదా మనం? ఒక్క పేర్లు తీసుకోం కానీ మనము రక్షింపబడ్డాక నీ శరీరము విమోచించబడకపోతే వాడు నీ శరీరాన్ని వాడుకొని ప్రయత్నిస్తుంటాడు. ఎందుకంటే అందులో పాపపు నియమం ఇంకా ఉంది అంటాడు పౌలు భక్తుడు. కాబట్టి ఆ యొక్క పరిశోధన పౌలు చెప్పిన విధానంగా ముఖ్యంగా ఆ ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనంలో మీరు విశ్వాసం ద్వారా
కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. విశ్వాసం ద్వారా కృపచేత అంటే మీరు చేసుకుంది గొప్ప పని ఏం లేదని చెప్తుండు. ఆయన కృప వల్ల నువ్వు రక్షింపబడ్డావు. విశ్వసించినావు కాబట్టి రక్షింపబడ్డావు. విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షింపబడినారు. ఇది మీ వల్ల కలిగింది కాదు, దేవుని వరమే. కాబట్టి ఈ సృష్టిలో బహు ప్రాముఖ్యమైన వరం ఏంది అంటే రక్షణ. అట్లా ఎన్నో ఉన్నాయి బైబిల్లో వరాలు. వరం గిఫ్ట్ ఎవరికి ఇస్తాడు? ఏమైనా సాధించిన వానికే ఇస్తాడు. ఏం సాధించకుండా గిఫ్ట్స్ ఎట్లా పొందుకుంటాం మనం? నాకు అనిపిస్తూ ఉంటుంది. కృపవరాలు కూడా అంతే కదా. నీకు భాషల వరము, ప్రవచన వరము, స్వస్థత వరము, అద్భుతాలు చేయ వరములు, ఇవెందుకు ఇవ్వాలా దేవుడు? ప్రతి ఒక్కరికి పంచిపెడుతుండే కరెక్టే. ఎందుకు పంచిపెడతాడు? ఎవరికి తగినట్లు వానికి పంచిపెడుతుండే. ఎందుకు? ఒకరికి ఇది ఒకరికి అది అని ఎందుకు పంచిపెడుతుండంటే నువ్వు చేస్తున్న సేవా పరిచయాన్ని బట్టి, నీ యొక్క విశ్వాసతని బట్టి, నువ్వు ప్రభువుని హెచ్చిస్తున్న దాన్ని బట్టి, ఆయన నామాన్ని గణపరుస్తున్న దాన్ని బట్టి, వాటన్నిటిని దృష్టిలో పెట్టుకొని దేవుడు నీకు ఆ యొక్క వరాలను ఇస్తా ఉంటాడు. చూడండి, రన్నింగ్ రేస్లో పాలు పొందకుండా వరం పొందుకుంటామా? రన్నింగ్ రేస్లో పరిగెత్తకుండా ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్ ఏదో ఒకటి సంపాదించుకుంటారు కదా. అసలు నువ్వు రన్నింగ్ రేస్లోనే ఉండక, లేక ఒకవేళ రన్నింగ్ రేస్లో ఉన్నా కొంతకాలం పరిగెత్తి మరి కొంతకాలం చల్లగుంటే నీకు బహుమానం ఎట్లా వస్తుంది చెప్పండి? నీ జీవితాంతం పరిగెత్తుతూనే ఉండాలి బహుమానం కొరకు. మనం పరిగెత్తుతున్నాం కాంప్రమైజ్ కాకుండా, ఎక్కడ పడితే అక్కడ పరిగెత్తుతా ఉన్నాం. కొన్నిసార్లు చాలా కష్టము. మొన్న పోయిన ప్రాంతాలలో బహు బాధాకరంగా ఉండే, కష్టంగా ఉండే, అయినా కానీ ప్రభు ముఖం చేసి సేవ చేస్తా ఉన్నాం. కొన్నిసార్లు ఇంత రకమైన అనుభవాలు జరుగుతూ ఉంటాయి. ఆత్మీయంలో నిద్రపోయినప్పుడు దుష్టాత్మలు వచ్చి పోరాడుతూ ఉంటాయి. డే టైంలోనేమో కొందరు వ్యక్తుల ద్వారా వచ్చి పోరాడుతుంటాయి. కొన్ని కఠినమైన ఆత్మలు ఉంటాయి. కొన్ని మనుషులకు దూరినంటే యేసుప్రభు ఎట్లా మౌనంగా ఉన్నాడో అట్లా మౌనంగా ఉండి వాడిని మీద విజయం పొందుతున్నాం. సైతాన్ మీద విజయం పొందే విధానం అదొకటి. కాబట్టి రక్షణ అనుభవము మొదటి నాజరు చేయబడ్డ జీవితంలోని మొదటి దశ అయితే, రెండవది బహు ప్రాముఖ్యమైనది. అదేంటంటే ఎవడైనా నన్ను వెంపడింపగోరినలా తన్ను తాను ఉపేక్షించుకునవలెను. నీ ఒంటరి జీవితం, వ్యక్తిగత జీవితం. ఎందుకంటే రక్షింపబడ్డాక ఒంటరి వాడవు. స్టార్టింగ్ లో అందరూ పార్టీ చేసుకుంటారు పాపం పొందినాక. దాని తర్వాత స్టార్ట్ అవుతుంది ఒంటరి జీవితం. ఎందుకంటే ఈ స్వీయ జీవితంలో నాజరు చేయబడ్డాక ఈ ఉపేక్షించుకోవడం అంటే ఏంటంటే నీ ఆత్మకి, నీ శరీరానికి ఎప్పుడు యుద్ధం జరుగుతూ ఉంటుంది. జీవితాంతం యుద్ధం జరుగుతూనే ఉంటుంది. ఎప్పుడు అనుకోవద్దు ఈ దశలు ఒక దాని తర్వాత ఒకటి వస్తాయి, అప్పుడు మొదటి అయిపోతే రెండవది అయిపోతుంది, మూడవది అయిపోతుంది అనుకో. లేదు, ఒక దాని తర్వాత వెంబడి ఇంకోటి నడుస్తూనే ఉంటాయి సీరియల్ గా. రక్షణ అనగానే నువ్వు దాన్ని నిశ్చయం చేసుకోవాలంటాడు. నీ పిలుపుని, నీ ఏర్పాటుని నిశ్చయం చేసుకోమంటాడు. అంటే మొదటి దశని కొనసాగిస్తూనే ఉండాలా. అప్పుడు మధ్యలో ఈ స్వీయ దశ ఆరంభమైనప్పుడు దాన్ని కూడా కొనసాగిస్తున్నప్పుడు రక్షణ అనుభవాన్ని కూడా కొనసాగించుకోవాలా. అదే రీతిగా స్వీయ జీవితం, ఉపేక్షించబడ్డ జీవితాన్ని కొనసాగిస్తున్నప్పుడు త్యాగపూరితమైన జీవితం ఆరంభమవుతుంది. ఎందుకంటే ఇవన్నీ ఒక రకంగా మనకి టెస్ట్లు అన్నట్టు. ఈ టెస్ట్లలో నువ్వు ప్రతి దశలో విజయం పొందే కొద్దీ నీకు రివార్డ్ పెరుగుతూ ఉంటుంది. కొంతమంది సాక్ష్యాలు వింటూ ఉంటాను, ఉపవాసం ఉండి ప్రార్థన చేసే వాళ్ళ సాక్ష్యాలు. 40 days ఉపవాసం ఉంటే తన జీవితంలో ఎటువంటి విశేషమైన కార్యాలు జరిగినాయి, తనలో ఎటువంటి మార్పులు వచ్చినాయి, తన ఆత్మీయ జీవితంలో ఎట్లా ఉన్నతంగా ఎదగగలిగినారు, తన వాక్య ధ్యానంలో, పరిచర్యలో ఎట్లా తయారైనారు, ఇవన్నీ వాళ్ళు పంచుకుంటూ ఉంటారు. మనందరికీ మంచి అవకాశం కదా ఫాస్టింగ్ ప్రేయర్ చేయడానికి కొరకు. కాబట్టి ఉపేక్షింపబడ్డ జీవితంలో సమస్య ఏంటంటే నీ శరీరానికి, నీ ఆత్మకి అదొక పెద్ద యుద్ధం, పోరాటం లాగా ఉంటుంది అన్నట్టు. మనకు తెలుసు గలతీయుల రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం మనం చూస్తూ ఉంటాం కదా. శరీరానికి, ఆత్మకి ఎటువంటి పోరాటం ఉంటుంది అనేది. ఒకవేళ దాని విషయంలో నువ్వు బలహీనంగా లేక సమాధాన పడితే ఏం జరుగుతుంది చూడండి ఒకసారి. గలతీయుల రాసిన పత్రిక 5వ అధ్యాయము, గలతీయుల రాసిన పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం చూస్తున్నాను. గలతీయుల రాసిన పత్రిక 5వ అధ్యాయము 16వ వచనంలో,
నేను చెప్పినది ఏమనగా ఆత్మానుసారంగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీర ఏచ్ఛలను నెరవేర్చరు. ఇక్కడ మటుకు చాలా ఛాలెంజ్. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధంగా ఆపేక్షించినట్ట. ఆదాము వాళ్ళ పాపం వల్ల అట్లా తయారైంది. అది నీ సొంత శరీరమే నీకు విరోధి. అయితే నేను నా కలిగ్తో ఒక అతను మాట్లాడుతున్నా. ఆయన చాలా దీర్ఘకాలం పెద్ద పెద్ద ఫార్మా కంపెనీస్ లో పనిచేసి వచ్చిండు మా దగ్గరికి. సరే, నేను కొంత హాస్పిటల్స్ లో పనిచేసినాం కాబట్టి నాకు కూడా నాలెడ్జ్ ఉంది కాబట్టి కొన్నిసార్లు వాటి గురించి మాట్లాడుతుంటాను. ఆయన ఆశ్చర్యపోతుంటాడు, అరే ఇవి నీకెట్లా తెలుసు అనేసి. సరే, నేను ఆ ఫీల్డ్ లో ఉన్నా కాబట్టి నేను డాక్టర్లతో వాళ్ళతో వెళ్తాను మాట్లాడినా కాబట్టి అవన్నీ చెప్తా ఉంటాను. ఆయన డయాబెటిక్ అయిపోతే నేను చాలా మంది డయాబెటీస్ అనేది లైఫ్ స్టైల్ డిసీజ్ అని, ఇండియన్ జీన్స్ డిసీజ్ అని, అంటే ఇండియన్ జీన్స్ కి బలహీనత ఉందంట. ఇండియన్స్ కి అందరికీ అది వచ్చే అవకాశం ఉందంట. ఇట్లా అందరు ఓడికి వచ్చినట్టు వాడు ఆ శాపనార్థాలు పెడతా ఉన్నాడు. ఇది కామన్ బ్రదర్ ఇండియన్స్ కి. అంటే నువ్వు శాపం పెడుతున్నావా రావాలందరికని? నేను అన్నాను, నీ శరీరమే నీకు శత్రువు. ఆయన సడన్లీ షాక్ తిన్నాడు, ఏం మాట్లాడుతుంది నేను? డయాబెటీస్ అనేది ఆటో ఇమ్యూన్ డిసార్డర్ అనేసి ఏ డాక్టర్ ఒప్పుకుంటలేడు ఈరోజు. కానీ నాకు అర్థమైంది. సరే, నాకు ఎట్లా అర్థమైందో మీకు తెలుసు, కొంతమంది విన్నారు నేను చెప్పిన సాక్ష్యం. డయాబెటీస్ అనేది ఆటో ఇమ్యూన్ డిసార్డర్ అంటే నీ సొంత శరీరమే నీకు శత్రువు అయింది. దాన్నే ఆటో ఇమ్యూన్ డిసార్డర్ అంటారు. ఉదాహరణకి దేవుడు రక్తంలో ఎర్ర కణాలని తెల్ల కణాలని పెట్టిండు. ఎర్ర కణాలు ఏం చేస్తుంటాయి? నువ్వు తినే ఆహారంలోని అదంతా అంత పొందుకుంటది. దాని తర్వాత బలము, పోషక పదార్థాలు అన్నిటి పొందుకొని అది శరీర అవయవాలకు అన్నిటికీ సరఫరా చేస్తూ ఉంటుంది. తర్వాత జీవవాయువుని సరఫరా చేస్తూ ఉంటుంది. ప్రతి అవయవానికి జీవవాయువు రావాలా. నువ్వు పీల్చుకున్న గాలి ఆ జీవవాయువు రక్తంలోకి పోతుంది. రక్తము ప్రతి అవయవానికి జీవవాయువుని సరఫరా చేస్తూ ఉంటుంది. అట్లా నీ అవయవాలన్నీ ఉత్తేజపడుతూ ఉంటాయి. దాని తర్వాత రక్తము ప్రాణంకు మూలమనుంది కాబట్టి ప్రాణము రక్తంలో భద్రపరచబడింది అన్నది అక్కడ వాక్యం ప్రకారం. అట్లనే తెల్ల కణాలను పెట్టిండు దేవుడు రక్తంలో. ఇవి తెల్ల కణాలు ఏం చేస్తాయంటే ఎర్ర కణాలను కాపాడే బాధ్యత దాంది. సోల్జర్స్ అన్నట్టు అవి ఏం చేస్తాయి? ఏదన్నా శత్రువు ఎర్ర రక్త కణాలని అటాక్ చేయడానికి వచ్చినప్పుడు ఇది పోయి వాటిని చంపేస్తుంది అన్నట్టు. అంటే నీ రక్తంలో కూడా యుద్ధం జరుగుతుందనేసి ఎప్పుడన్నా నువ్వు గ్రహించినావా నీ లైఫ్లా? 24 గంటలు యుద్ధం నడుస్తుంది నీ రక్తంలో. తెల్ల కణాలు ఎర్ర రక్త కణాలని కాపాడడంలో శత్రువు కణాలని ఓడగొడుతూ వాటిని చంపేస్తుంది. కాబట్టి ఏ రోజైనా నువ్వు ఈ కణాల గురించి ప్రార్థించినవా? రక్త కణాలతో నువ్వు మాట్లాడినావా? తెల్ల కణాలతో నువ్వు మాట్లాడినావా? సరే, మన వాక్యం ఎటో వెళ్ళిపోతుంది. కానీ నేను ఎందుకు చెప్తున్నానంటే ఆటో ఇమ్యూన్ డిసార్డర్స్ అంటే కొన్ని రోగాలు డాక్టర్లు కూడా అంతుపట్టవు. ఎందుకు వచ్చినాయో? మొదటిదిగా డయాబెటీస్. చాలా మంది ఈరోజు కూడా ఎందుకు వచ్చిందో కానీ మనకు తెలుసు ఏంటది. ఈ తెల్ల కణాలు తన సొంత శరీరానికి శత్రువు తయారవుతున్నాయి. బయటి శత్రువుని తరమకుండా లోపల ఉన్న తన సొంత బంధువులనే శత్రువులుగా అటాక్ చేస్తుంది అది. ఉదాహరణకి ప్యాన్క్రియాస్ ఉంటుంది. ప్యాన్క్రియాస్ చాలా చిన్న అవయవం శరీరంలో. అది ఒక హార్మోన్ రిలీజ్ చేస్తుంటే దాని పేరు ఇన్సులిన్. ఇన్సులిన్ అనేది హార్మోను. దాన్ని ఉత్పత్తి చేయనీయకుండా ఈ తెల్ల కణాలు పోయి మీ ప్యాంక్రియాస్ ని కొడుతూ ఉంటాయి, చంపేస్తూ ఉంటాయి. అవి ప్యాంక్రియాస్ చనిపోయింది అనుకో, అప్పుడు ఏమవుతుంది? అది ఇన్సులిన్ ఉత్పత్తి చేయదు. అప్పుడు శరీరంలో చక్కెర జమ అయిపోతూ ఉంటుంది. చాలా మంది తెలియదు ఈ డిసీజ్.
ప్యాంక్రియాస్ ఎందుకు ఇన్సులిన్ ఉత్పత్తి చేస్తలేదు అంటే ఈ తెలకణాలపై దాన్ని చంపేస్తున్నాయి. ఇది ఆటోఇమ్యూన్ డిసార్డర్. మోకాళ్ళ నొప్పులు ఎందుకు వస్తున్నాయి? మోకాళ్ళలో ఉండే కార్టిలేజ్ ని ఈ తెలకణాలపై కొట్టి చంపేస్తున్నాయి. అట్లా శరీరంలోని ప్రతి అవయవాన్ని తెలకణాలపై చంపుతుంటే నీ సొంత శరీరమే నీకు శత్రువు అయిందంటాం. ఈ వాక్యం కూడా అదే హెచ్చరిస్తుంది అన్నట్టు. మరోసారి చూడండి, శరీరము ఆత్మకు, ఆత్మ శరీరంకు విరోధంగా ఆపేక్షించును. ఇవి ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి గనుక మీరేవి చేయ నిశ్చయించరో వాటిని చేయకుందరు. ఇదైతే నేను గమనించగలను. మన గ్రూప్ లో చెప్పినవి చేయక కష్టాల పాలైన వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ ఎంత పర్ఫెక్ట్ గా విధేయత చూపించి చెప్పినట్లు చేసి బాగైన వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు కాదు, ఎప్పుడో కొన్ని సంవత్సరాల క్రితం నుంచి చెప్తున్న మాటలు ఇవన్నీ. నేను ఆల్మోస్ట్ 7-8 years క్రితం చెప్తున్న మాటలు. ఎందుకు అంటే చెప్పినవి బాగానే ఉంటే వింటే అవును చేయాలనిపిస్తుంది. ఈ లోకం తట్టుపోయినాక అన్ని పోతాయి అన్నట్టు, అట్లా అన్నట్టు. కాబట్టి ఇప్పుడు చూడండి, మీరేవి చేయ నిశ్చయించారో వాటిని చేయకుందరు. అందుకే నేనేం చేస్తానంటే నా మనసులో ఏదొచ్చినా ఫస్ట్ దానికి ప్రాధాన్యత ఇచ్చేస్తా. తెల్లవారు లేచినప్పుడు ప్రార్థన చేయాలి, జస్ట్ ఆటోమేటిక్గా వెళ్ళిపోతా ప్రార్థనలు. ప్రాధాన్యత ప్రభుకి ఫస్ట్ ప్రాధాన్యత ఇవ్వాలి నా జీర్చబడ్డ జీవితంలో. కాబట్టి చూడండి ఎట్లా ఉపేక్షించుకోవాలా. ఒకవేళ నువ్వు నీ శరీర కార్యంలో ఎట్లా చూడండి 19వ అధ్యాయంలో శరీర కార్యంలో స్పష్టమైనవి అవి అనగా జారత్వము, అపవిత్రత, కామకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, అదైపోయినాయి. భేదములు, విమతములు, అసూయలు, మతతలు, అల్లరితో కూడిన ఆటపాటలు. మొత్తం 15 ఉన్నాయి అందులో. ఎప్పుడు నేను కౌంట్ చేయాలి, ఈరోజు ఫస్ట్ టైం చేస్తున్నా. ఈ 15లో మీరు ఏం చేస్తారు, తర్వాత ఓ పేపర్ తీసుకొని సీరియల్ నంబర్స్ పెట్టుకోండి, ఇవన్నీ రాయండి. ఇవన్నీ రాసి ఒక్కొక్కటి ఎన్ని పాలలో నీ జీవితంలో ఇంకా ఉన్నాయో ఒక స్కేల్ పెట్టుకోండి, 1 to 5 అని. 1 అంటే లెస్, 5 అంటే మోర్, 3 అంటే ఒక మోతాదు, యావరేజ్. నీ జీవితంలో ఈ 15 ఎంత ఉన్నాయో చెక్ చేసుకోండి ఆ పేపర్ మీద. నువ్వు ఆశ్చర్యపోతావు, నువ్వు రక్షణ పొంది బాప్సం పొంది ఇంతకాలమైనా ఇవన్నీ నీలో ఇంకా ఉన్నాయి. కొన్ని ఎక్కువ పాలలు ఉన్నాయి, కొన్ని తక్కువ పాలలు ఉన్నాయి, అంతే తేడా. ముఖ్యంగా ద్వేషము నేను గమనించింది. ద్వేషము, అసూయలు ఎక్కువ. నేను అందుకే మొన్న ఎక్కడో ఎవరికో చెప్తున్నాను చిన్న గ్రూప్ లో, అహరోను కుమారులు యాజకత్వం పొందుకున్నారు, కానీ మోషే కుమారులకి ఏమన్నా పాత్ర ఇచ్చిండ్రా? మోషే చాలా పెద్ద ప్రవక్త కదా, మళ్ళీ అటువంటి వాడికి అతనికి 2 పిల్లలు కదా, గెర్షోము, మెరారియా. నాకు జ్ఞాపకంకి వస్తలేదు, ఎవరైనా చెప్పొచ్చు, కరెక్షన్స్ చేయొచ్చు. ఆయనకి 2 కొడుకులు కదా, 2 కొడుకుల గురించి ఎక్కడ వినం. కానీ ఒకసారి నేను చూసిన రీసెంట్లీ బైబిల్లో, నేను దినవృత్తాంతంలో కావచ్చు, అక్కడ గెర్షోము తను ఇంకొక అన్నదమ్ములు 2 ఈ అహరోను సంతతి వారికి సహాయకులుగా మందిరంలో పనిచేసినట్టు నేను చూసిన. కానీ లీడర్ పొజిషన్స్ దొరకలేదు వాళ్ళకి జీవితాంతం. కానీ ఈరోజు మనం అందరం అనుకుంటాం కదా, మన పిల్లలే లీడర్స్ తీసుకోవాలి పొజిషన్స్ అని, వేరే వాళ్ళు వద్దని. మోషే తన పిల్లలకి ఇవ్వకుండా జాషువాకి ఎందుకు ఇచ్చిండు? యాజకత్వము తన పిల్లలకి ఇవ్వకుండా అహరోను పిల్లలకి ఎందుకు ఇచ్చిండు? బాగా అర్థం చేసుకోండి. వీళ్ళందరూ దేవుని స్వరాన్ని విని పాటించిన వాళ్ళు, దేవుని స్వరాన్ని విని పాటించిన వాళ్ళు. అందుకు నాజీలు చేయబడ్డ జీవితం ఒంటరి జీవితం అని ఆయన గ్రహించగలిగిండు. చెప్పండి, ఇప్పుడు అదే రీతిగా
ఆత్మచేత నడిపింపట వారి జీవితం ఎట్లుంటే చూడండి. ఆత్మ ఫలములు ఉంటాయి. ప్రేమ, సమాధానం, ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహం 10 ఉన్నాయి. అవేమో 15 ఉన్నాయి శరీర కార్యంలో. ఆత్మ ఫలాలేమో 10 ఉన్నాయి. ఫలము అంటే ఒక రకంగా చెప్పాలంటే గిఫ్ట్ అన్నట్టు. ఇవన్నీ ఫలాలు. ఇవి నువ్వు కష్టపడినది నీకు ఇచ్చిన ఫలాలు అన్నట్టు. ఏ రోజన్నా నువ్వు ప్రేమను చూపించినవా పరిచర్యలో? ఏ రోజన్నా దేవుని ఆత్మయందు సంతోషాన్ని నువ్వు వ్యక్తపరచగలిగినవా? ఏ రోజన్నా ప్రతి ఒక్కరితో సమాధాన పడినవా? ఏ రోజన్నా ఇతరుల నిర్లక్ష్యతని దీర్ఘశాంతంతో సహించగలిగినవా? ఏ రోజన్నా మనుషుల పట్ల దయాళత్వం చూపించినవా? నీలో ఎంత మంచితనం ఉంది. ముఖ్యంగా చూడండి, ఆత్మ ఫలాలలో విశ్వాసం అనేది ఒక ఫలం. అట్లనే ఆత్మ వరాలలో కూడా విశ్వాసం అనేది ఒక వరం. ఆశ్చర్యం కదా? ఈ వరము నువ్వు తిరిగి ఫలంగా మార్చుకోవాలా. నాజీరు చేయబడ్డ జీవితంలో ఒంటరిగా ఉన్నప్పుడు ఇవన్నీ సాధ్యం. సాత్వికంగా జీవించడము, సమస్తాన్ని కంట్రోల్గా చూసుకోవడం, ఇవన్నీ బహు ప్రాముఖ్యమైన ఆత్మీయ జీవన విధానాలు అనేది మనం అర్థం చేసుకుంటాం. కాబట్టి ఉపేక్షించుకొని జీవించడము. ఎందుకంటే ఉపేక్షించుకుంటేనే కానీ నువ్వు ప్రభుకి సన్నిహితంగా జీవించలేవు. అదే సీక్రెట్. జస్ట్ ఒక ఆరాధన సమయంలోనే ఈ లోకాన్ని ఉపేక్షించుకుంటాం. ఉత్తప్పుడు లోకాతీతంగా జీవిస్తూ ఉంటాం. నేను ఇతరులతో మాట్లాడుతుంటే కూడా ఏదో రూపకంగా ఈ యొక్క బైబిల్ జ్ఞానాన్ని అందులోకి తీసుకొని వస్తూ ఉంటాం. ఏదో రూపకంగా వాడి హృదయంలో పోయి నాటుకోవాలి ఈ వాక్యాలు. ఆ కెమెరా లైట్ రావట్లేదన్న, సైడ్ ఉందన్న. నాకు అన్ని ఆటంకాలే ఉన్నాయి బ్రదర్. మొబైల్ ఫోన్ కూడా సరిగా పనిచేస్తలేదు, ల్యాప్టాప్ సరిగా పనిచేస్తలేదు కొత్త వారం నుంచి. పర్లేదు. ఎప్పుడు ఇప్పుడు ఓకే అన్న. ఇప్పుడు ఓకే అన్న. 3వ దశ త్యాగం, సజీవ యాగం. నాజీరు చేయబడ్డ జీవితంలో 3వ దశ సజీవ యాగం లేక త్యాగం, లేక ఇంగ్లీష్ లో సాక్రిఫైస్ అంటాం. కాబట్టి రోమిల రాష్ట్ర పత్రికలో మనకు తెలుసు, 12వ అధ్యాయం 1వ వచనం మనం చూసినాము. మనమందరం సజీవ యాగంగా ఆయన కొరకు సమర్పించబడ్డ వారం. అంటే సజీవ యాగం అంటే ఈ బలి పశువు బ్రతికే ఉన్నదే కానీ చచ్చిన దానిలాగా సమర్పించబడుతుంది. లివింగ్ సాక్రిఫైస్ అంటాం ఇంగ్లీష్ లో, సజీవ యాగం. కాబట్టి ప్రతిరోజు నువ్వు చచ్చిన వాడవే అన్న విషయం గ్రహించాలా. కానీ లోకాతీతంగా చూస్తే నువ్వు బ్రతికిన వాడు. అట్లా ఉండద్దు అన్నట్టు. మనం ఆయన
కనికరం చొప్పుననే మనము జీవించడం నేర్చుకోవాలా. ప్రతిరోజు నేను ఇందాక కూడా వస్తుంటే ప్రభా నాకు నీ కనికరం అవసరం అయినా అని ప్రార్థన చేస్తా వస్తాను నేను. ఎందుకంటే మనం ఉంటుంది కాలం బహు డేంజరస్ కాలము. ఎక్కడ పడిపోతామో, ఎటువంటి దుష్ట శక్తులు మనల్ని పడగొడతాయో అవి ఎప్పుడు ఎదురు చూస్తా ఉన్నాయి నీ కొరకు నా కొరకు. వీడు ఎప్పుడు చోటిస్తే వీడి శరంలో దూరి వీడి అవయవాలను అన్నిటినీ రోగగ్రస్తం చేయాలని, వీడిని మొత్తం సాక్ష్యం చెడగొట్టాలా. ఈ సాక్ష్యం వీడి జీవనం ఫెయిల్ కావడం చూసి అందరూ దేవుని నుంచి విడిచిపెట్టి వెళ్ళిపోవాలా. అట్లా చేయాలా, చిన్న భిన్నం చేయాలా అని వాడు ప్రయత్నిస్తా ఉన్నాడు. కానీ మనం మటుకు సమస్తాన్ని ఉపేక్షించుకున్నాము. ప్రార్థనాపూర్వకంగా ఆయన సన్నిధిలో కూర్చొని మనము సజీవ యాగంగా ప్రతిసారి ప్రార్థనలోకి వచ్చినప్పుడు నువ్వు బలి పశువులాగా ఆయన సన్నిధిలో నిలబడుతున్నావు. అంటే బలి పశువు చచ్చిందే, దానికి ఏ ఆశలు ఉండవు. దాని శరీరం నా మ్యూట్ లో ఉందన్నా. కాబట్టి త్యాగపూరితమైన జీవితం లేక సజీవ యాగంగా సమర్పించబడ్డ జీవితంలో నువ్వు ప్రతిరోజు సాగాల నీ జీవితాన్ని. అంటే ఎట్లా? పరిశుద్ధంగాను, ఆయనకు అంగీకారంగాను, సంపూర్ణంగా ఆయన కొరకు సమర్పించబడ్డ వాడవుగా, పరిశుద్ధంగాను ఆయనకు అంగీకారంగా మనం జీవించాలనేది రోమ్ రాష్ట్ర పత్రికలో చూస్తున్నాము. 3వ దశలో. 4వ దశలో మనం చూసినాము సేవకుడు లేక పనివాడు అనేది. కాబట్టి సర్వెంట్హుడ్ అంటాం ఇంగ్లీష్లో. ఏ రీతిగా మన ప్రభు పరిచర్య చేయించుకోనికి వచ్చాడా, పరిచర్య చేయనికి వచ్చాడా? ఇతరులకు ఒక పరిచారకునిలాగా మనకు పరిచయం చేయబడ్డాడు. ఇదే పనివాని జీవితం. కాబట్టి మన సేవా పరిచర్యలో చాలా మంది ఇతరులతో పరిచర్య చేయించుకోవాలని ఆశపడతారు. కానీ మనం ఇతరులకు పరిచర్యం చేసేయడానికి ఈ లోకంలో ఉన్నాం. ఎందుకంటే మన ప్రభు అట్లా చేసిండు వాడు. క్రీస్తు కలిగిన మనసు అంటే అదే కదా. ఎంతమందికి నువ్వు పరిచర్య చేయగలుగుతున్నావు? కష్టాలు ఉన్న వానికి ఉపశమనం కలిగించగలుగుతున్నావు. బానిసత్వం మనం పోతున్నాం ఇప్పుడు. కాబట్టి చివరి దశ దాసుని దశ, లేక ఇంగ్లీష్లో బానిస అనొచ్చు, దాసుడు అనొచ్చు, లేక ఏమంటాం బానిసని, లేక ఖైదీ అంటారు కొన్నిసార్లు. క్రీస్తు ఖైదీగా పరిచయం చేయబడడం. కాబట్టి
5వ దశ గురించి కొంచెం క్లుప్తంగా నేను చెప్పేసి వాక్యాన్ని ముగిస్తా. 9:45 అవుతుంది టైం. పౌలు దీనికి సంబంధించిన విషయాలు మాట్లాడుతూ చివరి దశ ఇది, అల్టిమేట్ అంటాం ఇంగ్లీష్ లో. చివరి నాజీరు చేపట్టే జీవితం ఒక అవకాశం ఉంటే నేను ఏదైనా ఒక రోజు ఇది కంప్లీట్ చేస్తా. దీంతో నా మీదున్న భారం దిగిపోతుంది అన్నట్టు. ఎందుకంటే స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ 1 year క్రితం ఈ వాక్యం. మళ్ళీ ఈ కొత్త సంవత్సరంకి వచ్చినాక మనం దీన్ని చూస్తా ఉన్నాం. ఎందుకంటే ఒకప్పుడు మనకి ఏబిపిఎంలో హార్డ్లీ 3-4 బోధకులు ఇట్లా వాక్య పరిచయం చేసే వాళ్ళు ఉన్నారు. ఈ రోజు 32 పీపుల్ ఉన్నారు వాక్యం చెప్పేటోళ్ళు. కాబట్టి అందరికీ అవకాశం రాకపోవచ్చు. వంతుల చొప్పున మనము కొందరికి ఒక మంత్, మరి కొందరికి ఇంకొక మంత్. ఇప్పుడు ఈరోజు 32 ఉన్నారు, ఇంకొక 30 జాయిన్ అయినారు అనుకోండి, ఎట్లా సాధ్యం? అప్పుడు కొన్ని ఓల్డ్ పీపుల్స్ నేమ్స్ బ్యాక్ వెళ్ళిపోతుంటే కొత్త వాళ్ళే ముందుకు వస్తుంటాయి. ఎందుకంటే వాళ్ళు కొత్త వాళ్ళని ప్రోత్సహించాలి కాబట్టి. మనం అందరినీ శిష్యులుగా తయారు చేయాలా, వీళ్ళందరిపై అనేకలను శిష్యులుగా తయారు చేయాలా. అదే మనకు అనుగ్రహించబడ్డ వాక్యం. దానికి విధేయత చూపిస్తా ఉన్నాం. కాబట్టి చివరి నాజీరు చేపట్టే జీవితంలో చివరి దశ. దీని తర్వాత నువ్వు ఒక ప్రధానిగా నిలబడతావు. ఎందుకంటే యేసు చెప్పిండు, ఎవడైతే తను తాను తగ్గించుకుంటాడో హెచ్చింపబడను అన్నాడు. అన్నిటికంటే తగ్గించబడ్డ జీవితం ఏం తెలుసా? బానిస జీవితం. నీకంటూ ఏ స్వాతంత్రం లేదన్నట్టు. ప్రభు కొరకు జీవించడమే నీ బాధ్యత అన్నట్టు. కాబట్టి అది ఎట్లా సాధ్యము అంటే ఫిలిప్పీయుల రాసిన పత్రికలో దానికి సంబంధించిన విషయం ఒకటి చూపిస్తున్నాడు. ఫిలిప్పీయుల రాసిన పత్రిక పౌలు, భక్తులైన పౌలు ఫిలిప్పీయుల రాసిన పత్రికలో 3వ అధ్యాయము 14వ వచనం మాట్లాడుతున్నాడు. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము నేను క్రీస్తుకు ఖైదీని అని పరిచయం చేసుకుంటున్నాడు. ఉన్నతమైన పిలుపు ఎప్పుడన్నా మనం ధ్యానించినాం. దీనికి సంబంధించి ఉన్నతమైన పిలుపు. చాలా మందికి పిలుపులున్నాయి ఈ లోకంలో, కానీ పౌలు అంటుండు తనకి ఉన్నతమైన పిలుపు అట్లాంటిది ఉంది అని తెలుసుకున్నాడు ఆయన. అందుకు దాని కొరకు పరిగెత్తిండు. మరి మనం ఏం చేస్తాం చెప్పండి? ఎక్కడ ఇష్టం గొంగలు అక్కడే ఉంటున్నామా, లేక ఉన్నతమైన పిలుపు కొరకు పరిగెత్తుతున్నామా అని అంటుండే. అక్కడ క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు నేను అదే చెప్తుంటాను, ప్రభువా ఎవడు చేయని విధానంగా సేవ చేయాలా, ఎవడు పరిచర్య చేయని విధానంగా పరిచర్య చేయాలా, ఎవరు వాక్యాన్ని ప్రకటించని విధానంగా ప్రకటించాలా, ఎవరు ధ్యానించని విధానంగా ధ్యానించాలా. 2-3 వేల సంవత్సరాలు లేక 5,000 సంవత్సరాలలో ఎవరు ప్రార్థించిన విధానంగా నేను ప్రార్థించాలని ఆశపడుతున్నాను ప్రభువా. దేవునికి ఇష్టమే కదా. అరే ఇన్ని కోట్లాది ప్రజలలో ఎవడు ఇట్లా వింతగా ప్రార్థన చేసినా చూడడా? ఎవడు చేయడు కదా ఇట్లా. ఈ సృష్టి ఆరంభం మొదలుకొని ఆదాము కాలం మొదలుకొని మన వరకు ఎవడు చేయని విధానంగా నేను వాక్య ధ్యానం చేయాలా, ఎవడు చూడని విధానంగా దాన్ని నేను చూడాలా, ఎవడు ప్రకటించని విధానంగా నేను ప్రకటించాలంటే అరే ఎవడు ఇప్పుడు వింతగా ప్రేయర్ చేస్తుండు, నేను కొంచెం ఆలోచించాలనుకోవడం లేదా? దేవునికి ఆసక్తి కదా ఇటువంటి వాళ్ళు కావాలని. మనుషులు యథావిధిగా పుడుతున్నారు, జీవిస్తున్నారు, చనిపోతున్నారు. ఆయనకి ఏమి ఇష్టం అట్లుంటే? ప్రత్యేకంగా నాజీరు చేపట్టే జీవితం అంటేనే ప్రత్యేకించబడ్డవారు. మరి వారు ఉన్నతమైన పిలుపు కొరకు బహుమానం కొరకు పొందవాలని పరిగెత్తున్నారా? బానిస ఏం చేస్తాడు? మాస్టర్ ఏం చెప్తే అదే చేస్తాడు కదా. నేను అంత డీటెయిల్గా మీకు చెప్పాను, టైం అయిపోతుంది. కానీ ఆయన అది పొందుకున్నాడని చెప్తారు కదా చివరికి పౌలు. 2 తిమోతి రాష్ట్ర పత్రిక 4వ అధ్యాయము 7-8 వర్షాలలో ఏమంటాడంటే, మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని విశ్వాసము కాపాడుకుంటుని. చాలా మంది పోగొట్టుకుంటారు, నేను చూసిన మన టైంలోనే, మన కాలంలోనే పశ్చాత్తపడి ఏడిసి తెచ్చుకుంటే
నువ్వు మళ్ళా ఒక లెవెల్ పడిపోయింది, మళ్ళీ కింద నుంచి ఇంకొక మెట్టెక్కాల్సి వస్తుంది. ఎప్పుడైతే నువ్వు అవిశ్వాసి అవుతావో పై నుంచి కింది వరకు పడిపోతావు. బహు కష్టంతో కూడింది ఆ జీవితం. కాబట్టి మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని విశ్వాసము కాపాడుకొంటిని, ఇక మీద నా కొరకు నీతి కిరీటము ఉంచబడిందని ఆ దినమందు నీతి గల న్యాయాధిపతి అయిన ప్రభువు అది నాకు మాత్రమే కాకుండా మరి ఎవరికి చెప్పండి, తన ప్రత్యక్షతను ఆపేక్షించి వారికి అందరికీ. అందుకనే అడుగుతా ఉంటాను ప్రతిరోజు ఏసులోని చూడాలన్న ఆసక్తి మీకు అందరు పుట్టాలని ఎంతకాలం నేను చెప్తున్నా. ఎందుకంటే నేను చూసిన వాడిని కాబట్టి చెప్తున్నాను. ప్రతిరోజు ప్రవ్వా నీ ముఖాన్ని నేను చూడాలని ఆశపడుతున్నాను అయినా నాకు ఒక అవకాశం ఇవ్వ. ఒకటేసారి చాలు, ప్రతిరోజు ఉండవసరం లేదు, ఒక్కసారి చూస్తే చాలు. నువ్వు ఒక్కసారి నన్ను చూస్తే నీకు ఏ వ్యామోహాలు ఉండవు. శరీర నియమాలన్నిటిని బహు కంట్రోల్లో పెట్టేసుకుంటావు ఆటోమేటిక్గా. ఎందుకంటే ఆయనను చూసినావు, అది నిజము, జీవితాంతం మర్చిపోలేం, అవిధేయత చూపించలేం. పౌలు అంటాడు, దమస్కు మార్గంలో చూసిన దర్శనానికి నేను ఎప్పుడు అవిధేయని కాలేదంటాడు. కాబట్టి మనం కూడా అవిధేయత కావద్దంటే నువ్వు ఒకసారి చూడాలా, ప్రభు నేను చూడాలని ఆశపడుతుంది ఆయన. తన ప్రత్యక్షతను ఆపేక్షించి వారికి అందరికీ అనుగ్రహించును. ఒకటి తిమ్మతిని అంటాడు, తన ప్రత్యక్షత కొరకు ఆపేక్షించు వారికి అతను అనుగ్రహిస్తాడంట. అంటే ఆయన బయలుపరుచుకుంటాడంట, చూపిస్తాడంట. ఒకసారి చూసి చూడండి, మొత్తం డిస్టర్బ్ అయిపోతుంది. నీ శరీరం, నీ పిలుపు, నీ ప్రాణము, నీ ఆత్మ, నీ జీవము అన్ని డిస్టర్బ్ అయిపోతాయి. ఒకటే దర్శనం, ఆ చివరి నాజరించబడ్డ జీవితము టఫ్. బహు కొద్ది మంది సేవకులే ఈ దశకు వస్తారు. అందులో నువ్వు నేను ఉండాలని ప్రార్థిస్తాం. కళ్ళు మూసుకోండి. పరిశుద్ధుడవగు తండ్రి, ఇశ్రాయేలుల గొప్ప దేవ, కృతజ్ఞతలనైనా. బాహ్యానికి యూదుడు కాడు, అంతరంగమందు యూదునిగా మార్చబడ్డవాడే యూదుడు అని రోమిల రాసిన పత్రిక 2వ అధ్యాయంలో చూపిస్తారు నాయన. అదే రీతిగా ప్రభువా ఇశ్రాయేల్ సంబంధాలందరూ ఇశ్రాయేలు కారు, ఇస్సాకు వలన అయినది సంతానం అనబడదు అన్నారు నాయన. కాబట్టి ప్రకృతి సహజమైన ఇశ్రాయేలు లేదు, ఇది ఆత్మీయమైంది, నాజీలు చేయబడ్డ జీవితము, ప్రత్యేకింపడ్డ జీవితము, ఒంటరి జీవితం. మీతో పాటు ఎక్కువ సమయం గడపాలంటే ఈ లోకంలో ఒంటరి వాళ్ళమే మేము. కానీ ఒంటరి వాళ్ళమని చెప్పుకొని ప్రభువా మీ సన్నిధిలో మేము సమయం గడుపుతలేం నైనా. క్షమించండి, కనికరించండి, కృపలో చూపించండి నైనా. ఈ రాత్రిశంలో మేము ప్రార్థిస్తుండగా ప్రభువా నేను మీ యొక్క బానిసలాగా కొద్ది మందే ఉంటారని మీరు మాకు చూపించినారు తండ్రి. అనేక పర్యాలు 100కో 1,000కో ఒక్కడు ఉంటాడని చూపించారు ప్రభువా సేవకులలో. నేను అందులో ఉండాలని ఎంతగానో తపన పడుతున్నాను ప్రభువా. క్రీస్తు ఖైదీ నా పేరు, ఆ పేరు కొరకు నేను ప్రయాసపడుతున్నాను నాయన. కనికరించండి, నాకు అనుగ్రహించండి ప్రభువా. ఈ ఖైదీ కొరడా దెబ్బలు తింటాడు ప్రభువా, శరీరం అంతా గాయాలైతా ఉంటాయి. మీరు పొందిన గాయాల అనుభవంలోనికి వెళ్తున్నాం ప్రభువా. మమ్మల్ని మీ అగ్ని చేత కాల్చమని ప్రార్థిస్తున్నాం. బానిస ఎంతగానో శ్రమల గుండా పోతా ఉంటాడు ప్రభువా. మేము అవి గొప్ప భాగ్యంగా ఎంచుకోవాలనైనా, ఎందుకంటే ఈ శ్రమలు గొప్ప భాగ్యాన్ని అనుగ్రహిస్తాయని చెప్తుంది ఆయన. కాబట్టి క్రీస్తు ఖైదీగా మమ్మల్ని తయారు చేయండి, క్రీస్తు బానిసగా మనల్ని తయారు చేయమని ప్రార్థిస్తున్నాం. మీరు అదృశ్యంగా ప్రభువా ఆత్మీయ స్థితిలో ప్రభువా మేము ఉన్నత స్థితికి ఎదగాలంటే మమ్మల్ని మేము బహుగా తగ్గించుకోవాలా. మాలో ఎటువంటి అతిశయము గర్వం లేకుండా సహాయపడమని ప్రార్థిస్తున్నాం. గర్వము అతిశయము అవి మాలో నుంచి గతించును గాక యేసుక్రీస్తున్నాము. ఇక మీదట ఎన్నటికీ అవి మా దగ్గర రాకపోవును గాక. ప్రభువా వింటున్న వారందరి జీవితంలో నూతన కలిగించండి, సంపూర్ణమైన స్వస్థత ప్రకటిస్తున్నాను ఈ దినం యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున. ప్రతి జీవ కణానికి గద్దిస్తున్న యేసుక్రీస్తు, ప్రతి దుష్ట శక్తులకి వ్యతిరేకంగా నిలబడాల్సిందే, ప్రతి బ్యాక్టీరియాకి, ప్రతి వైరసెస్ కి వ్యతిరేకంగా నిలబడాల్సింది మీరు యేసుక్రీస్తు మీకు ఆజ్ఞాపిస్తున్నాను. హల్లెలూయా. ప్రభువా దీర్ఘాయుష్యత తృప్తి పరిచి ప్రతి ఒక్కరిని గొప్ప సేవకులుగా తయారు చేసి నడిపించమని, రాత్రి మంచిగా అనుగ్రహించమని, వేకుని లేసి మిమ్మల్ని శిక్షించేలాగా ప్రతి దాంట్లో
ప్రాధాన్యత మీకు మేము ఇవ్వాలనైనా అటువంటి జీవితం మన గురించి నడిపించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృప, సమాధానం, నడిపింపు మనందరికీ సదాకాలం తోడైంది గాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్ ప్రైజ్ లార్డ్ అందరికీ, సిస్టర్ ప్రైజ్ బ్రదర్, లార్డ్. అందరూ ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ బ్రదర్. అందరూ ప్రైజ్ లార్డ్. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అన్న. ప్రైజ్ లార్డ్ అక్క. అందరికీ ప్రైజ్ లార్డ్. Praise Lord, brothers and sisters. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్.